ఎవరైతే వివేక్ అండ్ ఎవరు పాడి కౌశిక్ రెడ్డి ఎవరు కేసు వేశారు దీని మీద, వీళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు. సో దీనికి సంబంధించి మరి 11 మంది పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? నిజంగా ముఖ్యంగా చూసుకుంటే దానం నాగేంద్ర గారిది ఒక డిఫరెంట్ ఇష్యూ. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కడియం శ్రీయర్ గారు వాళ్ళ కూతురు ఎంపీగా ఉన్నప్పుడు ఈయన ఏ పార్టీలో ఉన్నట్టు తెలియదు కానీ వాళ్ళకి మాత్రం ఫుల్ సపోర్ట్ చేసి ఆ గెలుపు కారణమయ్యారు ఈయన. సో ఇలాంటి అంశాలని మరి ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మరి స్పీకర్ గారు ఆదేశాలు ఎప్పుడు ఇస్తారు, ఏంటి, దీని అంతా ఏ విధంగా చూస్తారు ఒక పొలిటికల్ అనలిస్ట్గా? ముందు ఈ పార్టీలు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ బీఆర్ఎస్ ఏ పార్టీలు ఇవన్నీ కన్నా ముందు యాక్చువల్గా జనరలైజ్గా అదే అనుకున్నాడు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశం ఎక్కడ లేనటువంటి విధంగా పటిష్టంగా తయారు చేసుకున్నాం. అంటే ఎక్కడ లూపులు ఉండకుండా రాయడం కూడా అంత గొప్పగా రాసుకున్నాం. అంటే చదువు రాని వాళ్ళకైనా 18 years ఉంటే చాలు, అంటే ప్రతి అంశంలో చాలా జాగ్రత్తగా చేసుకున్నా. ఎక్కడో లూపోల్స్ పట్టుకొని ఈ ఆడే డ్రామాలు స్వార్థపరులు చేసినటువంటి వల్ల ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఈ కూని ఏంటంటే అఫీషియల్గా అందరికి అర్థమవుతుంది, తెలుస్తుంది. చట్టసభల్లోనూ చట్టాల అమలయ్యే కోర్టు పరిధిలో కూడా ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా హత్య చేస్తూ ఉన్నారు. రాబోయే తరంలో ప్రజాస్వామ్యం అంటేనే ఇసుగొచ్చేలా చేస్తున్నారు. ఈ ఫిరాయింపులను ఈ రోజేం ప్రారంభం కాలే. మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951 అనుకుంటా ఉన్నట్టు. అప్పటి నుంచి చూస్తే ప్రతి రాష్ట్రంలో ప్రతి పార్టీ నుంచి ఏదో రూపంలో ఏదో రకంగా జనరల్గా అయితే ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళని ఆ తర్వాత పార్టీలోకి తీసుకోవడం. ఆ ఇండిపెండెంట్ అవుతే రెబల్ అయినా కావచ్చు, లేదా ఇంకో స్వతంత్ర అభ్యర్థి అయినా కావచ్చు, లేదా స్వతహాగా అభిప్రాయాలు అయితే ఇండివిజువల్ అభిప్రాయాలు ఉన్నాడే కావచ్చు. ఆ తరం దాటిపోయింది. ఇక తర్వాత అంటే ఆయారం గాయారం అదే ఆయారం గాయారం కూడా అదే ఆయన ఒక వారం పరిధిలోనే 4 పార్టీలు ఆయనతో అది చాలా ఘోరం అది. సో ఇట్లా మారుతా ఉన్నారు. దీంట్లో ఎవ్వరు ఎగ్జంప్షన్ లేదు. అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న మొన్నటి జనతాదళ్ ఉంటే ఇప్పుడు అంతరార్థం అయిపోయినా ఏ పార్టీలైనా అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏదో రూపంలో అంటే వాళ్ళు బలైపోయారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు చేయించుకుంది. ఒకసారి వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా పోయారు, వాళ్ళు బలయ్యారు, నిందితులు అయ్యారు. నిన్నటి 2014 తీసుకున్నా అంతే తీసుకున్నా. అంటే ఇక్కడ తన దానికి వచ్చినప్పుడు ఒక సూత్రం చెప్తారు, తను బలైనప్పుడు ఒక చెప్తారు, నీతులు చెప్తుంటారు. తర్వాత రైతున వాళ్ళే అంతకులుగా తయారై ప్రజాస్వామ్యాన్ని చంపుతా ఉంటారు. ఇవన్నింటి చూసి దీనికి బుద్ధి చెప్పాల్సింది ఎవరు? ప్రజలే దేనికి అలవాటు పడ్డారు? అంతకుల్ని, రేపిస్టుల్ని, ఎవడు డబ్బులు పంపితే వాడిని, ఎవడు ఎక్కిస్తే వాడిని, వాడు ఏం దోచుకో నాకు అక్కర్లేదు, నాకు ఎన్నికల ముందు నాకు ఏమి ఇస్తాడు, లేదా మా కులపోడైనా మా ఓడైనా కానీ ప్రజలు మారకుంటే ఇట్లాంటి తరచు జరుగుతూనే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆ 10 మంది 50 మందే ఉన్నారు. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాడు ఎంతసేపటికి గత 20 ఏళ్ళ నుంచి చూస్తుంటే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రూపంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే వాడు గెలిచేవాళ్ళు, ఓడిపోయే వాళ్ళు వాళ్ళే, గెలిచేవాళ్ళు వాళ్ళే, ఉండేవాళ్ళు వాళ్ళే. ఏ పార్టీ అయినా సరే వాళ్ళకు సిగ్గు కానీ బిడియం కానీ ఇంకా వేరే పదాలు వాడడం నాకు సభ్యత కాదు కాబట్టి వాడతలేను. కానీ ఏమి లేదు, నీకు ఖచ్చితంగా మాట్లాడుతూ దానికి అందమైన పేరేమిస్తారు? ప్రజల కోరిక మేరకు, ప్రజల నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు కొరకు. మరి మారిన వాళ్ళు వేరు, మారిన వాళ్ళకు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి అక్కర్లేదా? బహుశా మన మిత్రులు 8 మంది ఉన్నారు, వీళ్ళకి అభివృద్ధి అక్కర్లేదా? మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా మారొచ్చు కదా. అంటే వీళ్ళకి అక్కర్లేదా? మరి అడగాలి. నువ్వు అయ్యేది నీ ప్రయోజనానిక. కొత్తగా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు, మరి అధికార పార్టీలో జంప్ అయిపోవచ్చు. అదే నేను దొంగతనం చేసాడు వంకలు చెప్పుకుంటాడు. ఎందుకంటే దేవుడు నాకు ఇయ్యలేదు, లేదా అవకాశం ఇచ్చాడు, ఇది ఇట్లాంటివి చెప్పుకునే చేస్తుంటారు. నేరం ఎప్పుడు కూడా నేర చరిత్రలోకి వెళ్ళిపోతే అదంతా అట్నే ఉంటుంది. ఇప్పుడు ఆయన మారే దేవుడికి మారుతున్నారు, ఆయన సొంత ప్రయోజనాలక, రాబోయే దోచుకోవడానిక, దోచుకుంది దాచుకోవడానికి. ఈ రెండే ఉన్నాయి. ఇప్పుడు మీరు మారిన ఎవరిని చరిత్ర తీసిన అదే ఉంటుంది. దోచుకుంది దాచుకోవడానికో కొత్తగా దోచుకోవడానికి అవసరం ఏం లేదు. అది ఏ పార్టీలోనే ఎంతో అంత చేస్తూనే ఉంటారు అధికార పార్టీ. ఇకపోతే ఇప్పుడు జరుగుతున్న మన రాష్ట్రంలో జరుగుతుంది అనే విధానం చూస్తే, ఇక ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అంతకుముందు నేరస్తులు వీళ్ళే ఇప్పుడు బాధితులు అయ్యారు. ఆ పార్టీ నుంచి 2014లో టీడీపీని, వైఎస్ఆర్ పార్టీని, నాకు తెలిసి సిపిఎం నుంచి కూడా ఒకరిని తీసుకున్నట్టు గుర్తు, కమ్యూనిస్ట్ పార్టీ ఇందులో, ఏది బీఆర్ఎస్ లో లేదా
ఏదో ఉంది సంథింగ్ అదే ఉమెన్ నర్సే అప్పుడు సరే తీసుకున్నారు. కొంచెం గుర్తు ఏదైతేనేమి అన్ని పార్టీ నుంచి తీసుకున్నారుగా. అయితే మొదటి టర్మ్ లో 2014 తీసుకున్న జన ఆమోదం ఉంది దానికి. ఇప్పుడైతే జనం తిరగబడాలని అంటున్నాను, దానికి ఉంది. ఎందుకు కుట్రలు, తెలంగాణ విఫల ప్రయోగాన్ని చేయడానికి కుట్ర చేశారు. దాన్ని ఇది ఇలాగే ఉంటే వాళ్ళు ఇలాగే ఉంటే ఇలా చేస్తారు కాబట్టి వాళ్ళన్నీ కూడా నేను మెర్జి చేసుకుంటాను అనే సందేశం ఇచ్చాడు. నిజంగా దానికోసం చేశాడా, తను దేనికోసం ప్రయోజనం చేసినా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసింది. విమర్శకులు శాస్త్రం కానీ మా లాంటి విశ్లేషణ సపోర్ట్ చేశాం. రెండోసారి చేసినప్పుడు ఇది అవసరం లేదు అనుకున్నా, దానికి మూల్యం చెల్లించుకున్నాడు. ఇట్లాంటి తప్పిదాలు అన్ని కలిపే కదా ఆయన ఓడిపోవడానికి కారణం, ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం. సో ఇప్పుడు తగదనమ్మ అంటూ దానికి ఏదో నష్టమైనట్టు ఆయన కోర్టుకు వెళ్ళాడు. 10 మంది మీద బై ఎలక్షన్కి వెళ్ళాలని, ఇది రెఫరెండంగా తీసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు కోర్టు కానీ స్పీకర్ పదవులు కానీ చాలా విస్తృత అర్థాలు ఉన్నాయి, విస్తృత రూల్స్ ఉన్నాయి. మనం ఎక్కువ దాంట్లో లోపలికి వెళ్లకుండా నిన్నగాక మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ జరిగింది, అక్కడ కోర్టు తీర్పిచ్చినా కూడా కోర్టు తీర్పును కూడా సవాల్ చేశారు. ఇట్లా టెక్నికల్ గా లాగించుకుంటే పోతుంది. గతంలో 2014 అదే జరిగింది, 2018 అప్పుడు కూడా అదే జరిగింది. దాన్ని లాక్కుంటే తీరా ఎన్నికల దాకా లాక్క రాగలిగారు. కానీ ఇప్పుడు అంత లాక్కునేలా లేదు, ఎందుకంటే చట్టాలు కొంచెం స్ట్రిక్ట్ గాను, సెక్షన్స్ అంత అవేర్ కావడం, ఏమన్నప్పుడు క్లైమ్ చేయడంతో ఒత్తిడి పెరిగింది. ఇంకా నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు అయితే ఇంత తొందరగా ఇంత ఒత్తిడి వస్తుందని అనుకున్నాడని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఊహించలేదు, ఇప్పటికి కూడా ఊహించలేదు. నిన్నటి పశ్చిమ బెంగాల్ కోర్టు తీర్పు కూడా కొంచెం అయింది. దాంతోపాటు నిన్న హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా కామెంట్ చేయడం, దానికి డేట్ ఆఫ్ కట్ చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో దీన్ని ఎట్లా తెంచాలనుకుంటలేదు. ఇది ఎట్లా లాగాలి, ఏ లూప్ హోల్స్ ప్రకారం వెళ్ళాలి అంటే ఇంకా మనం ఏదో వచ్చిరాన్ని తీర్పిద్దాం, ఏదో ఒకటి నిర్ణయం చేద్దాం, మళ్ళీ దాన్ని వీళ్ళు కోర్టుకి వెళ్తారు, దాని ద్వారా మళ్ళీ 6 నెలలు మనకు గ్రేస్ పీరియడ్ వస్తుంది, మళ్ళీ తర్వాత చూద్దాం, ఇట్లా వెళ్తూ ఉన్నారు. దీనివల్ల జరిగేది ఏదైతే 10 మంది ప్రయోజన దృష్టి వెళ్ళాలని అంటున్నారు కదా, ఇప్పుడు వాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు, మళ్ళీ నిజ వాళ్ళు ఎక్కడా కూడా స్టేజ్ పంచుకోలేని పరిస్థితి, ఈనాతీయమైన పరిస్థితుల్లో. అంటే వాళ్ళు కాంగ్రెస్ ఉంటే వాళ్ళు పనిచేయటువంటి ఉచిత పథకాలు, ఏదో పథకం స్కీమ్లో వాళ్ళు అధికారంగా స్టేజ్ పంచుకొని వాళ్ళకేదో లబ్ధిదారులకు ఇచ్చేవాళ్ళు. అట్లా వాళ్ళకి ప్రయోజనం అయ్యేది, ప్రజలు ప్రయోజనస్తులు అయ్యేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఉంచుకున్నాడు వదిలేశాడు, కట్టుకున్నాడు వదిలేసాడు సంపదగా వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. పైగా ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్య విషయం అంటే ఎన్నికలు వీళ్ళు ఫోర్స్ చేస్తున్న ధైర్యం లేదు. ఎందుకు లేదంటే ఎటు కాకుండా ఉన్న ఖర్చు పెట్టాలంటే ఇప్పుడు మా శక్తి లేదు. అసలు ఇప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తాయని వాళ్ళకి నమ్మకం లేదు. ఈ 10 మందిలో 2కో 3కో ఇస్తారు, మిగతా 7 అయితే ఇచ్చే అవకాశాలు అయితే నాకు అనిపిస్తలేవు. ఒకవేళ వస్తే 10 మందికి కంపల్సరీ ఎన్నికలు వస్తే దాంట్లో నాకు తెలిసి 3-4 కన్నా ఎక్కువ టికెట్ రాదు. మిగతా అందరికి కూడా ఏదో రూపంలో చేసేసి వాళ్ళకి కొత్త మన పాత కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారా, కొత్తగా ప్రయారిటీ చేస్తారో తెలియదు. కానీ ఇట్లా వాళ్ళు అటు బలయ్యేటటువంటి బీఆర్ఎస్ ఎట్టాగియదు, బీఆర్ఎస్ ఎట్టాగియదు. ఇట్లా కాంగ్రెస్ ఇప్పుడు 2 సంవత్సరాలు అనవసరంగా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మరి పెట్టిన ఖర్చు మరి మారినందుకు ఏం ప్రయోజనం పొందారో మనకు తెలియదు తెరచాటుగా. సో ఇప్పుడు వాళ్ళు తిరిగి ఎన్నికల బోధామన్నా కూడా ఖర్చు నిన్నగాక మనం చూసాం, జూబ్లీ హిల్స్ ఎంత కాస్ట్ అయింది, మునుగోడు ఎంత కాస్ట్ అయిందో ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఇటు ప్రజలు యాక్సెప్ట్ చేసేటట్లేరు, ఇప్పుడు చూస్తే ఖర్చు భరించేటట్లేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అంటే ఇచ్చే అవకాశాలు లేవు. దీన్ని ఎట్లా తప్పించుకుందామని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న లోపోల్స్, ఏదో చట్టాలు ఉన్న లోపోల్స్ ఏవైతున్నా వెతుకుతా ఉన్నారు. మరి స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. మొక్కమైన టెక్నికల్ అయితే 3 అయితే కంపల్సరీ. స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. నిజంగా ఇప్పటికైనా నిర్ణయం తీసుకుంటారా అంటే అది కూడా డౌటే అన్నట్టుగా తీసుకుంటాడు, ఏదో ఒక తీసుకుంటాడు. మరి దాంట్లో స్ట్రాంగ్ గా ఉంటుందా, లూప్ హోల్ ఉంటుందా అనేది మనం ఇప్పుడే కామెంట్ చేయలేం. అసలు ఆయన నిర్ణయాన్ని కూడా మనం కామెంట్ చేయకూడదు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గౌతమ్ ప్రసాద్ గారు ఆలస్యంగా జాయిన్ అయ్యారు. కొంచెం కొత్త సబ్జెక్ట్ ఇది నడిచింది. ఏం లేదు, సబ్జెక్ట్ మీకు తెలిసిందే. మీరు వేసినటువంటి పిటిషన్ అంటే 11 మంది ఎమ్మెల్యేల మీద ఏదైతే అనర్హత వేటు వేశారో, సో మరి ఏంటి అంటే ఈరోజు దానం నాగేంద్ర కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి వీళ్ళందరూ కూడా రిజైన్ చేస్తారు. ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ముఖ్యంగా ప్రధానంగా 8 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు పంపిస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో వీళ్ళందరూ రెస్పాండ్ కాలేదన్న దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. సో ఏంటి మీరేమనుకుంటున్నారు మరి వీళ్ళందరి మీద మరి కేసు వేసినటువంటి పిటిషన్లో